హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో రీసెంట్ గా వచ్చిన తండేల్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తను ఎవరో కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్. తనతో మాట్లాడదాం. నమస్తే భాను. హాయ్ అన్న. హాయ్. సో ఎలా ఉన్నావు? ఫైన్. తండేల్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసావు. సో నీ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నప్పుడు ఆ ఫ్లాగ్ తీసుకొచ్చి అందరి ముందు కూడా నువ్వు పెడుతున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. సో Okay. సీన్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి ఆ సీన్ తెలుసు. ఇలా చెప్తా ఉన్నారు. నాకు కూడా సీన్ చాలా బాగా నచ్చింది. నాకు కూడా అలా మంచి ఎలివేషన్ ఉండే సీన్ ఉండేసరికి నాకు బాగా నచ్చింది. ఓకే. అది చేసేటప్పుడు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతో కొంచెం అది కొంచెం హార్డ్ వర్క్ ఉంది. వేరే సీన్స్ ఉన్నాయి, ఆ సీన్ కొన్ని కట్ అయ్యాయి కానీ దాంట్లోనే షార్ట్స్. బట్ చాలా ఇది ఉంది. సో అంటే డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా నీకు ఇట్లా చేయాలి నువ్వు అని? ప్రతి షాట్ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇలాగా సీన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఫ్లాగ్ తీసుకురావాలి, ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టి హావ్ టు సెల్యూట్, ఇలా సెల్యూట్ చేసి అది చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తారు. చాలా కళ్ళలో చూసుకొచ్చి ఇలా పెట్టి మనం ఇలా తీసుకొని వస్తున్నావు, దీని ముందు సీన్ ఏం జరగబోతుందో చెప్తారు, దాని తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ మొత్తం అంతా చెప్తారు. అర్థమైపోయింది. సో అంటే తండేల్ మూవీ ఓవరాల్ గా చాలా మంచి పేరు తెచ్చుకుంది ఇప్పటి వరకు. సో నీ ఒపీనియన్, నీ పర్సనల్ ఒపీనియన్? నా వరకు అంటే బయట కూడా బాగా టాక్ వస్తుంది కాబట్టి నేను చూసాను. నా సినిమా నాకు బాగానే ఉంటుంది. సో నీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ నాకు ఎదుటి వాళ్ళు మీరు చెప్పాలి. నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఏంటి సినిమా ఎలా ఉందని. అంటే నా సినిమా నాకు బాగానే ఉంటుంది, నా క్యారెక్టర్ నాకు బాగానే ఉంటుంది కాబట్టి. సో అంటే నార్మల్ గా రియల్ స్టోరీలో కూడా నిజంగా ఒక 22 మెంబర్స్ వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు ఒక బాబు ఉన్నాడా నిజంగా? అది తెలీదు. అంటే మా డాడీ కూడా నేను అదే అడిగాను అన్నమాట. నా ఇలాగా పిల్లలకి సెపరేట్ జైలు ఉంటుంది కదా, అండ్ సమ్ ఉంటుంది కదా అంటే, ఏమోరా నాకు తెలిసి వెళ్ళలేదు అనుకుంటా. అవును, ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. పిల్లలకి సెపరేట్ గా బట్ స్టోరీ విధంగా చూసుకుంటే ఉండడమే బెస్ట్. లేకపోతే వేరే సీన్స్ కానీ, ఈ జెండా సీన్ కానీ, ఫ్లాగ్ సీన్ కి ప్రతి దానికి అది ఇదయ్యేది. ఇప్పుడు నువ్వు సెట్ లో ఉన్నావు కదా, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఒక పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎలా అనిపించిందండి? అంటే నిజంగా సడన్ గా ఆర్టిస్ట్ ఏంటంటే చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. సో అట్లాంటి పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎట్లా అక్కడ సెట్ ని అదంతా చూసినప్పుడు ఎలా అనిపించింది ఫీల్? సెట్ ని చూస్తే అంత ఫీల్ ఏం అలా రాలేదు. మీన్స్ ఫస్ట్ చూడంగానే చాలా బాగా వేశారు. చాలా ఒరిజినల్ గా ఎలా ఉంటుందో అలాగా ఆర్ట్ డైరెక్టర్ గారు చాలా బాగా వేశారు. ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా, రూమ్స్ కానీ, జైల్లో రూమ్స్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఆ ఫొటోస్ నిజంగా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ముందే బ్యాక్ సైడ్ అన్నమాట ఏమేమి ఇవి ఉన్నాయి, కరాచీ జైల్లో ఎలా ఉంటుంది, ప్రతిదీ డీటెయిలింగ్ గా తీసుకొని నిజంగా చూస్తే నిజంగా ఒక జైల్లో ఉన్నట్టుగానే అనిపించేది. అండ్ దాంట్లో చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించేది అన్నమాట. సెట్స్ కానీ దాంట్లో చేయడము అదొక ఫ్రెండ్లీగా అలా క్యారీ ఆన్ అయిపోతూ వెళ్ళేది. ఓకే. సో అంటే నీది ఒక సీన్ చూస్తున్నప్పుడు నాకు ఉప్పెన సినిమా గుర్తొచ్చింది. నీకు అర్థమైందా? సుంతి సీన్ తెలుసా నీకు? ఉప్పెన అది అది ఉప్పెనే కదా ఇప్పుడేదో చెప్తున్నా కదా. సుంతి సీన్ చెప్పారు ముందు. సీన్ ఏంటి ఇలాగ ఉంటుంది, వాట్ ఈస్ యువర్ రియాక్షన్స్ ఏంటి అంతా అనుకుని ముందే చెప్పారు. లింగి కట్టినట్టున్నారు కదా నీకు? లింగి ఏదో కట్టారు నీకు? లింగి కాదు అది. యాక్చువల్లీ లైక్ అంటే మొత్తం నార్మల్ గా ఏమంటారు, నార్మల్ ఇన్నర్వేర్ ఉంటుంది, అండర్వేర్. అండ్ నార్మల్ గా జస్ట్ టవల్ అయితే వేసారు. నార్మల్ టవల్ లాగా ఇలా నార్మల్ గా వేసారు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ ఆ డల్ లైట్ కి లుంగి కట్టినట్టుగా ఉంటుంది కానీ ఇట్ వాస్ జస్ట్ టవల్ అన్నమాట. ఆ సీన్ చేస్తున్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ కొంచెం చెప్పేటప్పుడు ఇది చేయగలనా షై అయితే ఫీల్ అయ్యా. దాని తర్వాత అయిపోయింది. షార్ట్ చేసేటప్పుడు ఏం అంత అనిపించలేదు. సో సెట్స్ లో దగ్గరుండి బాగా చూసుంటావు సాయి పల్లవి గారిని, అలాగే నాగ చైతన్య గారిని. సో వాళ్ళిద్దరితో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాగ చైతన్య గారితో ఇది థర్డ్ ఫిలిం అండ్ సాయి పల్లవి గారితో సెకండ్ ఫిలిం. మాట్లాడేవారు సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారికి తెలుగు వచ్చా? మాట్లాడతారు, బానే మాట్లాడతారు. అంటే అంతగా ఎక్కువ రాదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పింది ఆవిడ కాదు కదా? ఆవిడే.
రీసెంట్ గా బయట ఒక అతను స్పెట్స్ పెట్టుకుని నేను సైకాలజిస్ట్, నేను డాక్టర్, నేను డబ్బింగ్ ఏమో చెప్తాను తెలియదు సాయిబాబా కానీ నేను వెళ్ళినంత వరకు, నేను చూసినంత వరకు మ్యాథ్స్ ఆవిడే చెప్పారు. చూపినా అంటే తెలుసు ఒకసారి బట్ చూపిద్దా? విన్నావా? యా ఐ హావ్ చూసాను నేను అది సంథింగ్ ఎవరో నేను చెప్పాను అని అన్నాడు. ఆ, అంటే చెప్పుండొచ్చు సమ్ అదర్ మూవీస్ గానీ ఆవిడకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ. మ్యాథ్స్ వరకు ఆవిడే చెప్తారు కొంచెం వరకు. సరదాగా సాయి పల్లవి గారిని ఒకసారి ఇమిటేట్ చేయాలి. నాకు ఇమిటేషన్ అంత రాదు నిజంగా. Atleast. మీరు ఎంత ట్రై చేసినా కానీ నా వాయిస్ నాది వస్తుంది కానీ ఆవిడ వాయిస్ రాదు. పోనీ ఎక్స్ప్రెషన్స్, తండ్రి అమ్మాయి ఎక్స్ప్రెషన్ కాదు, అమ్మాయి రియాక్షన్ మనమే వస్తుంది. నేను అబ్బాయిని కాబట్టి. యాక్టర్ అబ్బా. ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు జాతర ఎపిసోడ్ లో మరి ఒక అమ్మవారి వేషం వేస్తారు. మరి ఎట్లా చేశారు? యాక్టర్ కదా, నువ్వు యాక్టర్ కదా. రియాక్షన్స్ అంటే ఏం రియాక్షన్స్, సంథింగ్ సీన్ మీకు చూసారు కాబట్టి సీన్. అదే రాజు వెళ్ళొద్దు రాజు అంటది కదా, అట్లా. నాకు అంతగా రాదు, పర్వాలేదు, try నన్ను చేయి. రాదు. నువ్వు యాక్టర్ కాదు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు అంటే పాన్ ఇండియా బాబు. రాజు వెళ్ళొద్దని చెప్పాను కదా, వెళ్ళకు రాజు, ఉండు రాజు ప్లీజ్ ఉండు. సో నాగ చైతన్య గారితో మాట్లాడావా సెట్స్ లో? ఏమంటారు మాట్లాడాను. ఆయన? కొంచెం ఇంట్రోవర్ట్ బట్ కేరింగ్ ఎక్కువ చేస్తారు, మాట్లాడతారు. చాలా చాక్లెట్లు అట్లా. చాక్లెట్స్ ఇవ్వలేదు కానీ బట్ నా ఫ్రెండ్ కి ఇలా సైన్ కావాలి, తన పుట్టినరోజు అని ఉంది, తను కొంచెం హడావిడిలో ఉన్నా కానీ ఆగి ఇట్లాగా సిగ్నేచర్ చేసి తన బర్త్డే గిఫ్ట్ గా నేను పేపర్ ఆయన సిగ్నేచర్ ఇది తీసుకెళ్ళి ఇచ్చాను. అలాగా మంచిగా ఉండేవారు. సో ఎప్పుడన్నా నాగార్జున గారు వచ్చారా సెట్స్ లోకి? మీరు లేదు, చేస్తున్నప్పుడు? నాగార్జున గారు రాలే. ఐ థింక్ అప్పుడు కుబేరా షూటింగ్ ఉన్నప్పుడు అనుకుంటా, రాలేదు. ఆయన ముంబైలో ఉండేవారు, ఆయన మేము ఇక్కడ షూట్ చేసాము, సో రాలేదు. సో భాను, సో మంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్, చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో భాను దగ్గర నుంచి మేమంటే కొన్ని మంచి డైలాగ్స్ కోరుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు నువ్వు ఎట్లాంటి డైలాగ్స్ చెప్తావు ఇప్పుడు మేము చూస్తాం. సో స్టార్ట్ చేద్దాం. నీకు బాగా ఇష్టమయ్యి ఈ డైలాగ్ అయితే అన్న నేను కుమ్మేస్తా అన్న డైలాగ్ నుంచి స్టార్ట్ చేయి. నాకు అంత క్షేమం అంటారండి, నాకు అంత భయమే. సారీ అయ్యా, కాలం తిన్న వాళ్ళు కాలం చేస్తారని కాలజ్ఞానం చెప్తుంది. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమో అని భయం. నాకు కవిత భయం అండి, కథ భయం అండి, భీముడు కదన్నా భయం అండి, రాముడు కదన్నా భయం అండి, వీడిను భయం చూడను భయం, తలుపు భయం అండి, మూసిపోయిన తలుపు భయం, తెరిచితాను తలుపు భయం, వాళ్ళ వేసిన తలుపన్నా భయం, కిటికీ చూసిన నిజంగా చచ్చే భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసిన భయం అండి, అది పెట్టుకున్న పువ్వు బంతిని చూసిన భయం అండి, నక్క కుక్క పిల్లి తినే ఎలుకన్నా భయం అండి, జుట్టు విరగేసుకున్న చెట్టన్నా, చెట్టు కింద ఉన్న పుట్టన్నా, పుట్లో ఉన్న పాములు తిరిగి పట్టుపగలి కలుస్తాయేమో అని భయం అండి, ఏకాంతం ఉన్న భయం అండి, ఏకాంతాన్ని చూసిన భయం, ఈ నల్లి భయం, బల్లి భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం, ఈ ఇంగ్లీష్ అన్న భయమేనండి, జీరోఫోబియా, టాపోఫోబియా, క్లాసోఫోబియా, ఇంకా గోల్డ్ ఫోబియాలు ఇంగ్లీష్లో ఉండే అంటారు. అన్ని ఫోబియాలు నీకుండి చచ్చారా, ఆ దేవుడు తప్ప ఇంకెవరు నిన్ను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే దీప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, తంత్ర భయం, కొట్టే వాళ్ళని తిట్టిన భయం, తిట్టే వాళ్ళని కొట్టిన భయం, పడవ భయం, రాను భయం, పోను భయం, ఇంతసేపు వీళ్ళు అరుస్తుంటే గొంతు ఎండిపోతుంది, దా భయం, కాస్త నీళ్ళు ఇస్తారా. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది డాక్టర్ గారు. తలుచుకోకుండా చెప్తే ఏడుపు వస్తుంది. నవ్వుతున్నా, అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తానండి. అప్పట్లో ఏదో యుద్ధం జరిగిందండి, చిన్న పిల్లండి కదండి, తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదండి. ఆ రోజు రాత్రి వర్షం కురిసినట్టుగా మా వీధిలో బాంబులు వర్షం కురిసింది. మా అమ్మ నాన్న నా చేయి పట్టుకొని వీళ్ళు తీవ్రవాదులు వచ్చారని పరిగెడుతూ వెళ్తున్నారండి. అప్పుడు ఒక బాంబు వచ్చి మా నాన్నగారి కాలు మీద పడిందండి, కాలు తెగిపోయిందండి, రక్తం కారిపోతుంది. అమ్మ తన బయటకు చించి నాన్నగారి కాలి కట్టిందండి. అప్పుడే చిన్నప్ప టోపీలు పెట్టుకొని కొంతమంది తుపాకీలతో అక్కడికి వచ్చారు. కింద పడున్న మా నాన్న కన్నుతో కాల్చి చంపి
తప్పుడు ఆలోచనలతో మా అమ్మని పక్క వీధిలోకి తీసుకెళ్లారు. చిన్న పిల్లాడు కదండి, చేతికి దొరికిన రాయిని తీసుకొని విసిరేశారండి. అందులో ఒకడు వచ్చి నా జుట్టు పట్టుకొని దూరంగా విసిరేశాడండి. తలకు ఒక రాయి కొట్టుకొని పడిపోయానండి. లేచి చూసేసరికి ఎక్కడో ఉన్నారండి. అందరు నన్ను ధైర్యవంతులని మెచ్చుకునేవారండి. నేను అలాగే ఉండేవాడిని. అక్కడ మా అమ్మని చాలా మంచిగా ఉండేదండి. లక్ష్మీదేవిలా ఉండేది. లక్ష్మీదేవిలో ఉండే మా అమ్మ అదంతా పోయి జుట్టు విరబోసుకొని పిచ్చి పట్టిద్దా కూర్చోదండి. అమ్మ ఏడవలేదండి, నన్ను ఏడవద్దని చెప్పింది. చూడన్నా, నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నప్పటి నుంచి ఏది చూసినా కానీ భయమే డాక్టర్. దాని తర్వాత నుంచి అమ్మ కూడా ఒక ఇన్సిడెంట్లో చనిపోయిందండి. సూపర్. సో అబ్బా చింపేసావు అబ్బా. సో ఈ డైలాగ్ ఒక 4 minutes డ్యూరేషన్ ఉంటుంది కదా, 4-5 minutes డ్యూరేషన్ ఉంది కదా. అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుని అంత ఇక్కడ కూడా ఒక పదం తడబడ్డాడు ఇక్కడ అనేది లేకుండా భలే చెప్పావు. అసలు ఎలా ప్రాక్టీస్ చేసావా? ప్రాక్టీసింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తావా? డైలీ ప్రాక్టీస్ అంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే ఫస్ట్ డైలాగ్ ఉన్నప్పుడు డైలాగ్ నేర్చుకునేంత వరకు, అది వచ్చేంత వరకు చేస్తాను. దాని తర్వాత ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు కానీ, అవన్నీ బోర్ కొడుతున్నప్పుడు కానీ, అప్పుడు రిమైండింగ్ చేసుకోవడం ఇలా చేస్తా ఉంటాను. సో రీసెంట్ గా మీకు సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమా చూసావా? మీకు కాంపిటీషన్ ఒకటి వచ్చాడు, రేవంత్. తెలుసా? నీ ఫ్రెండ్ అని కాదు, నేను తను ఇంతకుముందు కలవలేదు, బట్ ఎప్పుడో జస్ట్ చేతులు పెట్టుకుని సంక్రాంతికి వస్తున్న ఆఫీస్ లోనే కలిసాడు అనమాట. జస్ట్ 2 నిమిషాలు అలా. రేవంత్ అని అంటారు, బుల్రాజ్. అతను ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అందరికి కాంపిటీషన్ అయిపోయాడుగా. కాంపిటీషన్స్ అంటే అందరూ వస్తారండి. మీన్స్ అది కాంపిటీషన్ అని కాదు, కాంపిటీషన్ అంటే చిన్న కాంపిటీషన్, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. కానీ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఒకళ్ళు చేశారు, దాని తర్వాత నేను వచ్చాను, నేను తర్వాత వాళ్ళు వచ్చారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రేవంత్ వచ్చాడు, కార్తికేయ అన్న, అందరూ. సో అంటే నీకు బాగా నేమ్ వచ్చింది కేజీఎఫ్ మూవీ అనుకుంటా కదా. మంచి నేమ్ వచ్చింది, దట్ చాలా పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబట్టి. కేజీఎఫ్ లో అసలు ఎలా ఆఫర్ వచ్చింది మీకు? ఆడిషన్స్ వైజ్ బెంగళూరులో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాను. తెలుగులోనే ఇచ్చావా లేకపోతే కన్నడ? తెలుగులో ఇచ్చా, అంటే కన్నడ ఏం రాలేదు, బట్ తెలుగులో ఇచ్చా, సెలెక్ట్ అయ్యా, షూటింగ్ చేయాలి. సో కేజీఎఫ్ లో సో నీ సీన్ ఉంటది కదా, నువ్వు బొమ్మను తయారు చేసి సంథింగ్ ఏదో చేస్తావు అనుకో, హీరోయిన్ తో డైలాగ్ సీన్ ఉంటుంది. ఏంటి ఆ డైలాగ్ ఏంటి? నీకు తెలుసా మేమంతా రాకీ 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 అని ఎందుకంటాము? ఇప్పుడు చూడు, ఏ రాకీ వచ్చాడు, రాకీ 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 రాకీ. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారు? ఇంకా ఉంటాయి కదా నీ సీన్స్ అందులో. రైట్. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నావు బాను? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ VD12 చేస్తున్నా, అండ్ పతంగ్ అని మూవీ రిలీజ్ అవడానికి ఉంది. VD12 కొంచెం మా ప్రేక్షకుల కోసం అర్థమయ్యేటట్టు. విజయ్ దేవరకొండ గారిది 12th మూవీ. అండ్ ఒక సీన్ ఏదన్నా లీక్ చేయొచ్చు కదా? సీన్ చిన్న అది అవ్వదు వాళ్ళ కోసం. సీన్స్ లీక్ చేయను కానీ, బట్ వీడి గారిని ఒక న్యూ అవతార్ లో అయితే చూస్తారు, బాగుంటుంది. వీడి గారి లుక్స్ గానీ, ఆయన యాక్టింగ్ గానీ కొంచెం బాగుండబోతుంది, కొత్తగా ఉండబోతుంది. ఇంకా ఇంతే చెప్పు, నువ్వు అక్కడ ఆపేకు, హైప్ సగం ఇచ్చావు కదా. ఆయన గౌతమ్ తిన్ననూరు గారి వచ్చిన మూవీస్ చూసుకుంటే మళ్ళీ రావా గానీ, జెర్సీ గానీ, కొంచెం క్లాసిక్ గా ఉంటది. ఇది కొంచెం మాస్ టచ్, కొంచెం ఇలా ఉంటుంది, బాగుండబోతుంది. ఆయన చాలు, ఇది చాలు మాకు, ఇది చాలు. ఇంకా పతంగ్ అనే మూవీ రిలీజ్ అవ్వడానికి ఉంది, అండ్ ద ఇండియన్ హౌస్, అండ్ సమ్ సత్యదేవ్ గారితో మూవీ ఉంది, అండ్ సితారాలో ఒక మూవీ ఉంది, సితారా ఎంటర్టైన్మెంట్, సమ్ అదర్ మూవీస్ ఉంది, ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే రైట్. చాలా బిజీ షెడ్యూల్ అయితే. మరి ఎలా మేనేజ్ చేస్తావు? ఒక పక్క నువ్వు 7th క్లాస్ చదువుతా అన్నావు,
ఒక పక్క స్టడీస్, ఒక పక్క మూవీస్ ఎలా మేనేజ్ చేస్తావు? అప్పుడప్పుడు మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. లేదు, నిజంగా లేదు. 7th క్లాస్ నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేరు, నిజంగా లేరండి. ఎందుకు? నాకేం తెలుసు ఎందుకు లేరు. నాకు ఇది చూసుకోవడానికే సరిపోయింది. బికాస్ ఎందుకని అంటే నాకు ఎందుకు ఇప్పుడు చూసాను నా పెద్దగా అయిన తర్వాత జాబ్ చేసి అప్పుడు అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఏముందని. అండ్ నాకు ఇది టైం కూడా దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి కూడా. చూడండి కొంచెం బిజీ షెడ్యూల్, గర్ల్ ఫ్రెండ్ కి టైం ఇవ్వలేక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదే మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు కదా నీకు. లేకపోతే ఒక 10-15 మంది ఉండేవాళ్ళు. అలా ఏం లేదు. ఏమంటారు మీ స్కూల్లో నేను చూసినప్పుడు? సినిమాల్లో కనిపిస్తావు కదా. మా ఫ్రెండ్స్ తో నేను ఎక్కువగా మాట్లాడే చదువు గురించి అండ్ ఎడ్యుకేషన్ గురించి. మీన్స్ ఏంటి నేను రానప్పుడు కానీ ఏం జరిగింది, నేను ఏం చేశారు, ఏంటి క్లాస్ ఏం జరిగింది, ఇప్పుడు కూడా కాల్ చేశారు. నేను సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నువ్వు ఏ ర్యాంకర్? సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ 3లో ఎప్పుడైనా ఏదో. సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే మినిమం రేంజ్ ఉంటుంది స్కూల్లో. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది గట్టిగా. ఉంటుంది కానీ నేను ఎక్కువగా నేను స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ గురించి మాట్లాడుతాను. దీని గురించి ఎక్కువగా తీసుకురాను, ఈ టాపిక్ కూడా తీసుకురాను. అండ్ దాని గురించి వాళ్ళకి కూడా తెలుసు, మా ఫ్రెండ్స్కి కూడా. దే విల్ నెగ్లెక్ట్ అబౌట్ దిస్ మూవీ గురించి నెగ్లెక్ట్ చేసి దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. చదువు గురించి ఇది ఎక్కువగా నిన్న ఈ మ్యాథ్స్ చేశారు ఇలాగ. అంటే ఈ తండేళ్ళు ఎలా వచ్చింది నీకు అసలు ఆఫర్? బికాస్ మణికంఠ వారణాసి అని చెప్పి తను కూడా ఒక యాక్టర్. మూవీలో లేడు, బట్ హీ వాజ్ నాట్ ఇన్ ద మూవీ, బట్ వేరే మూవీస్ లో ఉన్నాడు. నేను ఆయనతో వేరే మూవీస్ ఇలా చేశాను, బాగా తెలుసు అన్నాడు. ఆయన చెప్పారనమాట, ఇలాగ తండేలు జరుగుతుంది వెళ్ళు బాను అని చెప్పి చెప్తే వెళ్ళి నువ్వు అక్కడ ఆడిషన్ చేస్తా ఉంటే నరేష్ అన్న అని చెప్పి ఒక అన్న ఉన్నారు. లైక్ హీఈస్ ఆల్సో కో డైరెక్టర్ ఆఫ్ ఆయి చేశారు, చోర్ బజార్, లాట్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన కూడా ఇలా చూసి ఏంటి బాను ఇక్కడ ఉన్నావు అంటే ఇలాగ ఆడిషన్కి వచ్చాను అంటే ఓకే. ఆయన కూడా కొంచెం రికమెండ్ చేయడం అండ్ యాక్టింగ్ కూడా చూడడం నచ్చడం ఇలాగా. నీకు తెలుసా ఇప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఇంతకు ముందు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కూడా. ఏంటో సినిమా? కార్తికేయ 2, కార్తికేయ, సవ్యసాచి, ప్రేమం, సూర్య వర్సెస్ సూర్య. తెలుసా? అన్ని మూవీస్ తెలుసా నీకు? అంటే ఈ ఆయన తీసిన దాంట్లో నీకు బాగా ఇష్టమైనది ఏంటి? సవ్యసాచి, ప్రేమం, సూర్య వర్సెస్ సూర్య. ఫుల్ అన్ని మూవీస్ బాగుంటాయి నాకు, అన్ని మూవీస్ బాగా ఇష్టం అన్నమాట. కార్తికేయ 1, 2, 3 కోసం వెయిటింగ్. ఇంకా యాక్చువల్ డైరెక్టర్ గారు చాలా బాగుంటారు. అండ్ మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఆయన డైరెక్టర్ గారు వే ఆఫ్ టేకింగ్ సినిమాటోగ్రఫీ గురించి మీకు తెలుసు. ఆయన గుడ్ డాన్సర్ కూడా, డాన్సింగ్ కూడా బాగా వేస్తారు. చంద్రమోహన్ రెడ్డి గారు మంచి డాన్సరా? డాన్స్ బాగా వేస్తారు. యాక్చువల్లీ మొన్న వీడియో కూడా వచ్చింది కదా, డిఎస్పి గారు, చందు గారు ఇలా డాన్స్ వేయడం. దాంట్లో చిన్న శాంపుల్ మాత్రమే. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత శ్యామ్ దత్ గారు, డిఓపి గారు, శ్యామ్ దత్ గారు, చందు గారు సార్ ఇద్దరు డాన్స్ చేశారు. అది రీల్ కూడా ఉంది శ్యామ్ దత్ గారి ఇన్స్టాగ్రామ్ లో, బాగుంటుంది. డాన్స్ కూడా బాగా వేస్తారు. ఆయనతో వర్క్ చేసావు ఇప్పుడు. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన. అవును. సో అంటే అన్న అడిగా నెక్స్ట్ మీరు తీసే దాంట్లో మనకి రిక్వెస్ట్ చేసావా? నేను అలాగే ఏం అడగలేదు, నచ్చదు కూడా అలాగ అడగడానికి. నాట్ ఫస్ట్ నేనెవరో ఆయనకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు, నాకు అర్థమైంది. అండ్ హీ వాంట్ ఆయన నెక్స్ట్ సినిమాలో ఎవరితో చేస్తున్నారో కొంచెం తెలుసు. బట్ ఏంటి ఆయన సినిమాలో నేను ఉండాలి. ఒకటి చెప్పు, ఎవరితో చేస్తున్నారు నెక్స్ట్? ఉన్నారు, అది ఎప్పుడో కార్తికేయ 2 అప్పుడే వచ్చేసింది. అయితే కార్తికేయ 3 ఎలాగో ఆయనే తీసేది. అది కార్తికేయ 2 అప్పుడే లైక్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు అనుకుని కూడా వచ్చింది. తమిళ్ హీరో గారితో అండ్ హిందీ హీరో ధనుష్. అంతా రివీల్ చేసేయలేను నేను. బట్ కార్తికేయ, రజనీకాంత్ మీరు అలా చెప్పుకుంటూ పోతే ఇలాగే దళపతి విజయ్, ఇంకెవరు? దళపతి విజయ్ గారు ఇంకా సినిమాస్ 69 లాస్ట్ మూవీ కాబట్టి దళపతి మాకే తెలీదు. ఓకే, ఎనీవే సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంటర్వ్యూ చేయడం. అండ్ ఇంకా నువ్వు ఇలానే ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి వరకు తండేల్ గురించి అయిపోయింది. సో ఎవరు మన టాలీవుడ్ లో నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరోస్ న్యూట్రల్ ఉంటారు, నాకు హీరోస్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్ అంటే బాగా ఇష్టం. ఎవరు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? చందు గారు, ప్రశాంత్ నీల్ గారు, ప్రశాంత్ వర్మ గారు, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు. సుకుమార్ లేరు,
సుకుమార్ గారు ఉన్నారు. రాజమౌళి గారు లేరు. అది నేను అదే చెప్తున్నా కదా, ఇంకా చాలా మంది. నాకు డైరెక్టర్స్ అంటే, నాకు డైరెక్టర్ ఒక డైరెక్టర్ గారి వల్లే కదా ఒక హీరో లాంచ్ అవుతారు. ఇప్పుడు చెప్పాలంటే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసిన కానీ, అందరినీ ఇంట్రడ్యూస్ చేసింది అందరూ వీళ్ళే కదా, డైరెక్టర్సే ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళకి హిట్ కావాలంటే డైరెక్టర్సే కదా. సో నాకు డైరెక్టర్స్ అంటే బాగా ఇష్టం. సో ఇప్పుడు నువ్వు ఎంత మంచి యాక్టర్ నిన్ను ఇప్పుడు నేను టెస్ట్ చేయబోతున్నా. సో ఇప్పుడు నేను ఒక సీన్ చెప్తా, నువ్వు అది చేయాలి. చేస్తావా? సో నీ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఓకే. ఆ అమ్మాయి నీకు ఎవరో తెలియదు. ఆ అమ్మాయి నువ్వు ప్రపోజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు? పంజాగుట్ట. ఓ, నేను మిమ్మల్ని ముందు నుంచి ఫాలో అవుతున్నాను. అది మెరిజే కాలేజ్ అనుకుంటా కదా. ఓకే. నీ బుగ్గలు చాలా బాగున్నాయి. ఎందుకన్నా ఎక్కువ చేయలేను అంత. ఓకే. సో బాను, అంటే ఇప్పటి వరకు నువ్వు చాలా సినిమాలు చేసావు. అంటే నీకు బాగా మంచి పేరు వచ్చింది. ఇతను బాగా చేస్తాడు రా, చిన్నపిల్లాడు ఇరగదీస్తాడు అనేది ఏంటి సినిమా? గమనం, విమానం, సోపతులు, మొన్న వచ్చిన వైఫ్ ఆఫ్ కానీ ఇలా మూవీస్ ఉన్నాయి. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే కంప్లీట్ గా మూవీస్ లోనే ఉంటావా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంబిషన్స్ ఉన్నాయా, డ్రీమ్స్ ఉన్నాయా? మ్యాథ్స్ వరకు అయితే ఇప్పటి వరకు మొత్తం మూవీసే. ఏమైనా అవుతే తర్వాత అవుతున్నాను. సో ఎట్లా డాడీ గానీ మదర్ గానీ ఎట్లా ఫీల్ అవుతారు నేను ఇంట్లో చూస్తున్నాం? వాళ్ళైనా గైడ్ చేస్తారా నిన్ను? ఎక్కువ ఎవరు చేస్తారు? ఇద్దరు చేస్తారు ఎక్కువ. మీన్స్ మమ్మీ చెప్పేది మమ్మీ చెప్తారు, డాడీ చెప్పేది డాడీ చెప్తారు. ఏం చెప్తారు? ఎలా ఉండాలి ఏంటి, ఒక షూటింగ్కి వెళ్తే అక్కడ ఏంటి, ఎలా చేస్తున్నావు ఏంటి, అలా. ఓకే. ఏమైనా మిస్టేక్స్ చేస్తే, మిస్టేక్స్ ఇన్ ద మూవీలో ఏదైనా యాక్టింగ్ సరిగ్గా రాలేదంటే చెప్తారు, ఇది ఇలా వచ్చింది ఇంకా చేయొచ్చు ఇది. అంటే ఏదైనా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నావా? మరి ఎట్లా? బై ద ఎక్స్పీరియన్స్ లైక్ షూటింగ్స్ చేస్తాను. ఫస్ట్ సినిమా ఏంటి ఇది? ఒక్క క్షణం. ఒక్క క్షణం ఎవరిది? అల్లు సురేష్ గారు. ఓకే ఓకే. ఆయనకి ఫస్ట్ మూవీ అనుకుంటా కదా అది? ఆయనకి ఫస్ట్ మూవీ కాదు, గౌరవం ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి. అదైతే తెలియదు. పుష్ప చూసావా? పుష్పలో ఉన్నావు కదా నువ్వు. మరి అల్లు అర్జున్ గారిని కలిసావా? లేదు, అంటే నేను చిన్నప్పుడు జరిగే సీన్ కాబట్టి. చిన్న పుష్పని కలిసావా? ధృవ తెలుసు నాకు, విమానం కూడా తనే కదా. అవును, మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం కూడా. పుష్ప డైలాగ్ చెప్తావా? పుష్ప డైలాగ్ ఉంది, తగ్గేదే లేదు కదా. నీ స్టైల్లో చెప్పు. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్టు రప్ప 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 నరుకుతా. అంటే చాలా డీసెంట్ గా కనిపిస్తున్నావు, ఎందుకు అట్లా? నేను ఇలాగే ఉంటా. సో అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే మూవీస్ ఏంటి? అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి పతంగ్ రిలీజ్ అయ్యేదానికి. ఎవరిది పతంగ్? ఎవరిది పతంగ్? మొత్తం అంతా న్యూ వాళ్ళది. బట్ ఫ్యూ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కానీ ఇలాగా అందరు న్యూ ప్రాజెక్ట్. బట్ సినిమా బాగుండబోతుంది. మంచి ఫన్ మూవీ కావాలంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో నీకు అల్లు అర్జున్ గారు ఎక్కువ ఇష్టమా, విజయ్ దేవరకొండ గారు ఇష్టమా? అలాగేం లేదు, ఆయన స్టైల్ అయింది, ఈయన స్టైల్ అయింది. నాకు సటన్ ఒక ఈజీగా ఒకళ్ళంటే ఇష్టం అని లేదు, నాకు అందరూ ఇష్టం. అందరిలో ఐ టేక్ సమ్ అదర్ క్వాలిటీస్ తీసుకుంటున్నాను నేను అంతే. ఎక్కువ ఎవరు ఇష్టం నీకు బాగా? అలా ఏం లేదు, అంటే నాకు ఒకటి ఇది నచ్చిద్ది. నాకు సినిమాస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కానీ ఒకటి నచ్చిద్ది అని ఉండను. ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అదే చెప్తున్నా కానీ. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఎవరు లేరు. అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? ఇద్దరు. చెల్లి ఇష్టమా, అన్న ఇష్టమా? ఇద్దరు లేరు. ఎందుకంటే ఇద్దరు లేరు కాబట్టి. ఫ్రెండ్స్ ఎంతమంది? బెస్ట్ ఫ్రెండ్స్ 6 members. అందులో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరా ముగ్గురా? లేరు. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? లేరు. ఎంతమందికి యాక్సెప్ట్ చేసావు? లేరు. నీకు ఎవరన్నా ఇష్టమైన అమ్మాయి ఉందా? లేరు. ఇప్పుడు ఫోన్ చేద్దామా? లేరు. మాట్లాడదామా? ఎవరు లేరు కాబట్టి లేరు. సో రైట్, నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఇంకా చాలా మంచి మంచి మూవీస్ చేయాలి. అండ్